రాజకీయాల్లో ఒక నూతన ఒరవడిని సృష్టించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతవరకు కూడా వనరులు ఉన్నంత వరకు పథకాలు ఇచ్చేవాళ్ళు. ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయో పరిమితంగానే ఉండేటివి. వాటికి సంబంధించి పథకాలకి అర్హులను ఎంపిక చేసేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే సాచురేషన్ మోడ్ అంటారు. ఎంతమంది అర్హులు ఉన్నారో అందరికీ కూడా పథకాలు ఇవ్వమని చెప్పిన ఒకే ఒక వ్యక్తి, మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రలో ఉన్న ఒకే ఒక వ్యక్తి, మొదటి వ్యక్తి ఆయనే. ఆయన తర్వాతనే ఎవరైనా కూడా నేను తెలియజేస్తున్నాను. అదొక గొప్ప ఒరవడి. ప్రపంచ రాజకీయ చరిత్రలో కూడా అర్హులందరూ ఉన్న వాళ్ళకందరికీ పథకాలు ఇవ్వడం అనేది ఒక గొప్ప ఒరవడి. దాన్ని సృష్టించి ఆయన నిలబెట్టాడు. అంతేకాకుండా ఏ మాట చెప్పినా కూడా అది ఉచిత విద్యుత్ కావచ్చు, కార్పొరేట్ విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, దాంట్లో ఆయన చెరగని ముద్ర వేశాడు. అందువల్ల ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి కూడా 2 సంవత్సరాలు నిండిన సందర్భంగా నేనేం చెప్తున్నానంటే, మేము ఎదురు చూస్తున్నాం. మీరు ఏ మాటలైతే చెప్పి ఉన్నారో సూపర్ 6లో కానీ, తర్వాత ఎమ్మెల్యే గారు అమిలినేని సురేంద్రబాబు గారు ఇక్కడ ఇచ్చినట్టు కానీ, మేము దేనికోసం ఎదురు చూస్తున్నామంటే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. కొత్త పెన్షన్లు ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈ ప్రభుత్వము 2 సంవత్సరాలు అయిపోయినాక కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా మీరు యువతకు 20 లక్షల ఉద్యోగాలు తెచ్చిస్తామని చెప్పారు. ఎక్కడ కూడా పరిశ్రమలు కానీ, ఆ పరిశ్రమల ఉద్యోగాలు కానీ ఎక్కడ కనపడట్లేదు. వాళ్ళు ఏదన్నా ఉంటే మాకు చెప్పాలి. అంతేకాకుండా ప్రభుత్వం మారినాక ఉన్న ఉద్యోగాలని, అవి యానిమేటర్లు కావచ్చు, డీలర్లు కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, మీరు లాక్కున్నారు, ఇవ్వలేదు. ఇది కాకుండా ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి చెప్పినవి ఏంటంటే, ఎక్కడ చూసినాడు రోడ్లు వేస్తానని చెప్పారు. పసుపచ్చ జెండాలు పాతారు. ఎక్కడెక్కడైతే మీరు జెండాలు పాతి ఎలక్షన్ల ముందు జేసీబీలు ప్రొక్లైన్లు పెట్టి ఊదరగొట్టారో, అవి ఒకటి మళ్ళీ ఆ జెండాలు ఎక్కడెక్కడ పాతారో అక్కడంతా మీరు రోడ్లు వేయాలని నేను గట్టిగా కోరుతూ ఉన్నాను. లేకపోతే ప్రజలు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు ఇచ్చిన మాటనే ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఆదేశిస్తానన్నారు. ఏం ఆదేశిస్తారో తెలియదు నాకు. ఆదేశిస్తానన్నారు. ఏమని? ప్రతి ఎకరాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తామని చెప్పారు. ప్రతి చెరువుకు 114 చెరువుల్లో నీళ్లు ఇస్తామని చెప్పారు. ఇవ్వకపోతే తప్పుకుంటామని కూడా చెప్పారు. దాని టైం ఉంది డిసెంబర్ వరకు. మీరు ఆ లోపు అది చేస్తారని తెలియజేసా నేను వేచి చూస్తూ ఉన్నాను, ఎదురు చూస్తున్నాను. ఇది కాకుండా 372 బెల్ట్ షాపుల్లో ఉన్నాయి. దాంట్లో డబ్బులు తగ్గించమని మేము అడుగుతున్నాం. 20 రూపాయలు తగ్గిస్తారా, 30 రూపాయలు తగ్గిస్తారా, 40 రూపాయలు తగ్గించారా అనేది మీరు నిర్ణయం తీసుకోండి. కానీ పేదవాడి పుట్టగొట్టకండి. వాడు ఎంతో కష్టపడి వస్తూ ఉన్నాడు. వీటి అన్నిటి కోసం కూడా బెల్ట్ షాపుల ధరల కోసము మేము ఎదురు చూస్తూ ఉన్నాము, తగ్గించడం కోసము. అలాగే ప్రతి ఎకరాకి నష్టపరిహారం ఇవ్వడం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం చూస్తున్నాము. పేద ప్రజలు పెన్షన్ల కోసం, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం నిర్వహించాలని, ఇవన్నీ కూడా నెరవేర్చాలని నాయకుడు, గొప్ప మహనీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వాళ్ళకి ప్రజల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి. తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజకీయాలు చూసాం. మన పెద్దలు చూశారు, మనం చూసాం. కానీ ఒక ప్రభుత్వం ఏ విధంగా చేయొచ్చో అన్నది రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి సంఘటన మనం చూసాం. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈరోజు 77వ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన సమన్వయకర్త రంగయ్యన్న గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసుకొని, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను సంరక్షించుకోవడానికి ఆయన గుర్తుకు తెచ్చుకుంటున్నామనేది సందర్భంగా తెలియజేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు రాకముందు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది రాష్ట్రంలో ఒకసారి చూస్తే మనకు టోటల్ కరెంటు బిల్లు కట్టలేనటువంటి సందర్భంలో ఉచిత కరెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత బోర్లలో తాగే కూడా నీళ్ళు లేనటువంటి సందర్భంలో శ్రీరామిరెడ్డి వాటర్, సత్యసాయి వాటర్ మన జిల్లాకి ఇచ్చాడు. అదేవిధంగా జలయజ్ఞం చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో కచ్చెలు, కార్పణ్యాలతో ఆలవాలమైనటువంటి రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారికి మన జీవితకాలం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా పేదవాడు చదువుకోవాలంటే ఫీజులు కట్టుకోలేనటువంటి సందర్భంలో ఫీజు రీయింబర్స్మెంట్ను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళకి రాష్ట్రంలో చదివించినటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలని, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అని చెప్పి అంతవరకు ఒక గ్రామానికి 5-10 ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చినటువంటి సందర్భం, పెన్షన్ లేనటువంటి వాళ్ళందరికీ పెన్షన్ ప్రవేశపెట్టి ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. అటువంటి రాజశేఖర రెడ్డి గారిని మనం పోగొట్టుకోవడం దురదృష్టకరం. రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో
రాజశేఖర రెడ్డి గారి కంటే ఇంకా 2 అడుగులు ముందుకేసి ఆయన మామూలుగా ఆస్తులు పంచుకుంటారు ఎవరైనా, కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పంచుకున్నటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మనం నడవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకొని మనందరికీ అండగా, రాజశేఖర రెడ్డి అభిమానులకు అండగా ఈ రాష్ట్ర ప్రజల్లో ఏ ఒక్కరు ఇంటికి తలుపు తట్టి వాలంటీర్ని పెట్టి సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం మరొకసారి గుర్తు చేసుకోవాలా. రాజశేఖర రెడ్డి గారు లేని లోటును జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వచ్చే 2029 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళి ఇచ్చి మన కుటుంబాలను, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రామంలో ప్రతి గ్రామం మండల హెడ్ క్వార్టర్లోనూ ప్రతి గ్రామంలోనూ రాజశేఖర రెడ్డి గారి జయంతి చేసుకోవడం చాలా సంతోషకరం. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అందరూ హాజరు కావడం చాలా సంతోషకరం. వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు